నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం. సమస్యాత్మక నియోజకవర్గాల్లో వెబ్ కెమెరాలతో పర్యవేక్షణ. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న ఈసీ. ఎన్నికల కోడ్ అమల్లో వైఫల్యంపై విచారణకు ఆదేశం. తిరుపతి జిల్లాలో 5 సీఐలపై ఈసీ బదిలీ వేటు. వైకాపాకు అనుకూలంగా ఉన్నారన్న ఫిర్యాదుతో చర్యలు. పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైకాపా నేతలు. రెంట చింతల్లో తెలుగుదేశం ఏజెంట్లపై దాడులు. ఓట్ల కోసం తిరుపతిలో వైకాపా నాయకుల ప్రలోభాలు. దేవుడిపై ప్రమాణం చేయాలంటూ ఓటర్లపై ఒత్తిళ్లు. ఓటేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న ప్రజలు. సరిపడా బస్సులు లేక ఎక్కడికక్కడ ప్రయాణికులకు అవస్థలు. ఎన్నికల వేళ ఢిల్లీలో ఖలిస్తాన్ అనుకూల నినాదాల కలవరం. మెట్రో స్టేషన్ల పిల్లర్లపై దుండగుల రాత్రలతో పోలీసులు అప్రమత్తం. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించి ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 4,14,00,000 మంది ఓటర్లు లోక్సభ, అసెంబ్లీ బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈవీఎంలు, ఇతర సామగ్రితో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రీపోలింగ్ లేకుండా హింస రహిత పోలింగే లక్ష్యమన్న ఈసీ గత ఎన్నికల కన్నా 10,000 మంది కేంద్ర బలగాల్ని అదనంగా మోహరించారు. సార్వత్రిక ఎన్నికల 4వ విడతలో భాగంగా రాష్ట్రంలో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 లోక్సభ స్థానాలకు 454 మంది, 175 శాసనసభ నియోజకవర్గాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 4,14,18,887 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో 2,03,39,851 మంది పురుష ఓటర్లు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు, 3,421 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 46,389 కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 1,60,000 ఈవీఎంలు వినియోగిస్తోంది. వాటి పనితీరును 2 సార్లు పరిశీలించిన అధికారులు జిల్లా కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సోమవారం ఉదయం 5:30కు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు మొదలయ్యే ఓటింగ్ 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఓటేసేందుకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 34,165 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరుపాడు, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె లాంటి 14 సమస్యాత్మక నియోజకవర్గాల్లో 100% మేర వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. లాస్ట్ టైం మనకు 197 వచ్చినా ఈసారి 295 తెప్పించాం. ఆల్మోస్ట్ 100 ఎక్స్ట్రా కంపెనీస్, 100 ఎక్స్ట్రా కంపెనీస్ అంటే 10,000 మంది ఎక్స్ట్రా సెంట్రల్ ఫోర్స్ని తెప్పించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ పెట్టి తర్వాత ఈ 34,000 పోలింగ్ స్టేషన్లో మనము వెబ్ కాస్టింగ్ ద్వారా బయట కూడా వీడియోగ్రాఫర్స్ని పెడుతున్నాము. సో వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ వీల్ గెట్ టు నో. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా మనము అక్కడ క్యూఆర్టీస్ ద్వారా లేకపోతే సిపిఎంఎఫ్ ద్వారా అక్కడ పోలీస్ని, సిఆర్పిఎఫ్ని పంపించడానికి మనకు అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియను సాఫీగా పూర్తి చేసేందుకు 5,26,000 మంది సిబ్బందిని ఈసీ వినియోగిస్తోంది. ఇందులో 3,30,000 మంది పోలింగ్ విధుల్లో 1,06,000 మంది బందోబస్తులో పాల్గొంటారు. సెల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించబోమని ఈసీ స్పష్టం చేసింది. పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ అనే వెబ్ అప్లికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కదలికను తెలుసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఓటర్లను అడ్డుకుంటే చర్యలు తప్పవని సీఈఓ మీనా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఓటు హక్కు ఉందో, ఆయన ఇక్కడ ఉంటున్నారా లేకపోతే తెలంగాణలో ఉంటున్నారా, కర్ణాటకలో ఉంటారా, తమిళనాడు, ఓట్ హక్కు ఉంది. ఓట్ హక్కుని హీ హ్యాస్ టు ఎక్సర్సైజ్ హిజ్ ఓట్. ఫర్ దాట్ ఇఫ్ హీ కమ్స్, ఆయన వచ్చినప్పుడు ఆయన ఫెసిలిటేట్ చేయాలి, ఆపకూడదు, ఎక్కడ కూడా ఆపకూడదు. There is no question. మన border seal, we are not sealing our border. Whoever is voter should be allowed to reach the vote. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది, అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలో అత్యధికంగా 46 మంది, చోడవరంలో అత్యల్పంగా 6 పోటీ పడుతున్నారు. అత్యధికంగా అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 2 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు. ఓట్ల పండుగకొస్తున్న జనం బస్సు లేక నానా పాట్లు పడుతున్నారు. ఓటేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే ఆర్టీసీ అరకొర బస్సులు మాత్రమే ఏర్పాటు చేసింది. ప్రైవేటు వాహనాల్లో వెళ్దామంటే ఛార్జీల మోత భరించలేకపోతున్నారు. దీంతో బస్టాండ్లలో గంటల తరబడి పడుగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారంతా ఓటేసేందుకు పెద్ద ఎత్తున పల్లెబాట పట్టారు. అతి కష్టం మీద తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకొచ్చారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరుకు బస్సుల కొరత ఏర్పడింది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు బస్సులు సరిపడా లేవు. రెగ్యులర్ సర్వీసులు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. బస్సుల సమాచారం అడిగినా ఆర్టీసీ యాజమాన్యం సరిగా స్పందించట్లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సెస్ శ్రీకాకుళం వరకు అయితే ఏం లేవు సార్. ట్రైన్స్ కూడా అన్ని ట్రై చేసాం, 4-5 ట్రైన్స్ ట్రై చేసాం. అస్సలు లెగ్ పెట్టడానికి కూడా ఖాళీ లేదు. డోర్ వరకే వెళ్లాడుతున్నారు. చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా వెళ్లాడుతున్నారు. అసలు అలాంటి టైంలో చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేయలేం. స్పెషల్ బస్సులు అంటే ఏం లేదండి. ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి మనం బయటికి వెళ్ళాము. ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరు కూడా మన విశాఖ సైడ్, శ్రీకాకుళం సైడ్ ఆ సైడ్ అయితే ఏం లేవు సార్. బస్సులు 0-0. చాలా మంది రాలేకపోతున్నారు. ట్రైన్ ఎక్కినాక దిగిపోతున్నారు. బస్సుల్లో కూడా ఎక్కి దిగిపోతున్నారు చాలా మంది. ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు సార్. మేము బెంగళూరు నుంచి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ దిగాము. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ తీసుకుందామంటే ఇక ఇక్కడే తీసుకొని ఎక్కమంటున్నారు, ఎక్కించుకోవట్లేదు. స్పెషల్ బస్సులు ఏమీ వేయలేదండి. పిల్లలతో చాలా యాత్ర. 2 పిల్లలు కొలు తిరిగి పడిపోయారండి, బయటకు తీసుకెళ్లారు. నేను కూడా రెడీగా ఉన్నాను. ఇంకా ఏం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేదండి. ఓట్లు వేయడానికి రమ్మన్నారు. ఎంతో కష్టపడి వచ్చాము, కానీ ఇక్కడ సౌకర్యం లేదు. బస్సులు ఎక్కువ ఉంటే వాళ్ళు టికెట్లు ఇస్తారు, మేము వెళ్తాం. ఏదీ లేదండి. ఇప్పుడు టాయిలెట్కి వెళ్దామంటే లైన్ పోద్దని భయం అవుతుంది. అంత ఇబ్బందిగా ఉందండి. నేను పెద్దదాన్ని కాబట్టి పిల్లలు చెప్పలేకపోతున్నారు అంతే. అమలాపురం బస్సులు లేవు, అన్ని రిజర్వేషన్ అంటున్నారు. బస్సులు అంటే వాళ్ళు చెప్తున్నారండి, పంపిస్తున్నాం, మేము 4 బస్సులు 3 పంపిస్తున్నాం, ఫుల్ అయిపోతున్నారు, మేము ఏం చేస్తాం అంటున్నారు. కనీసం ఒక ఎక్స్ప్రెస్ 6 వేయాలి కదా సార్. అక్కడ జనం తగ్గాలంటే అందరు క్యాబ్లు అడుగుతుంటే 4,000, 5,000, 6,000 అడుగుతున్నారు. అంత స్తోమత ఎవరికి ఉందండి? బస్సులు వేయమని చెప్తున్నారు. మేము అది కోరుతున్నాం. మా చంటి పిల్లల్ని పెట్టుకుని చాలా కష్టపడుతున్నామండి. టికెట్లు దొరకట్లేదు, బస్సు ఎక్కించుకోవట్లా. బస్సులో ఇస్తానన్నారని బస్సు ఎక్కితే మళ్ళీ దించారు. ఇప్పటికే సరిపడా బస్సు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే విజయవాడ నుంచి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర సహా పలు ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. సుమారు 48 సర్వీసులు రద్దు చేసినట్లు PNBS లోని సమాచార కేంద్రం వద్ద నోటీసులు అంటించారు. రద్దుకు గల కారణాలను మాత్రం అధికారులు తెలపలేదు. అదనపు బస్సులు ఏర్పాటు చేయాల్సింది పోయి ఉన్న వాటిని రద్దు చేయడం ఏంటని ప్రయాణికులు అధికారులు నిలదీశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లతో గుంటూరు బస్టాండ్ కిక్కిరిసిపోయింది. గుంటూరు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం మహిళలు, వృద్ధులు, పిల్లలు బస్టాండ్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. వందల మంది వచ్చి నానా అవస్థలు పడుతున్నప్పటికీ అనేక బస్సులను రెస్ట్ పాయింట్లో ఉంచడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. పసిపిల్లలతో తాము అవస్థలు పడుతున్నా అధికారులు ఖాళీగా ఉన్న బస్సులు నడపకపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఇట్లా లైన్ లో పెట్టుకునే బదులు పంపిస్తే ఒకదాని జనం కూడా తక్కువైపోతారు కదా, వెళ్ళిపోతారుగా. రిస్క్ లేకుండా ఆడ ఒత్తుకొని ఎంత ఇబ్బంది పడుతున్నాడు పిల్లల తల్లులైనా ఎవరైనా కానీ. ఇట్లా ఉంచుకుంటే ఏమొచ్చింది? ఏమి రాదు కదా. ఎన్ని బస్సులు ఉన్నాయి ఇక్కడ ఖాళీగా, అటున్నాయి ఇటున్నాయి, ఎందుకు అట్లా పెట్టుకోవటం? ఎటో కట్టు పంపించాలిగా. కాకపోతే డబ్బులు పోగా అనేక ఎక్స్ప్రెస్లు పెడితే జనం ఇంత ఇబ్బంది పడే బదులు బస్సులన్నీ ఖాళీగా ఒక్క రోజేగా పోతే పోయింది. ఆ వారం జనం కలిసి వస్తున్నారు కదా, సేవ్ అవుతాయిగా పెట్టుకుంటే. ఖాళీగానే ఉన్నాయి బస్సులు. మరి ఖాళీగా ఉంచుకోకపోతే తిప్పి వెళ్ళిపోతాంగా మేము. పసి పిల్లల్ని వేసుకొని ఎక్కినాం. మేము పసి పిల్లల్ని వేసుకొని ఎప్పుడు పోవాలి? మేము ఇట్లా ఖాళీనే ఉంచారు, డ్రైవర్లు రాలేదు ఇంతవరకు. అండ్ ప్లాట్ఫారం ఆపారం ఎప్పుడొకటి పోయిద్దని ఎక్కి కూర్చున్నాం మేము. ఇంతవరకు బస్సు లేదు, ఆటోలు లేవు. ఇక్కడ బస్ డిపో నిండిపోయింది. అధికారులు మాత్రం ఏ రూముల్లో కూర్చున్నారో బయటకు రాకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూడకుండా ఉన్నారు. 3 days నుంచి ఏర్పాట్లు పెట్టుకోకుండా ఇప్పుడు జనాలు సిటీ నిండిపోయిన తర్వాత ఆగమవుతున్నారు. జనం అంతా నిమ్మక నీరెత్తనట్టుగా తిరుగుతున్నారు వీళ్ళు అధికారులు. ప్యాంట్లు, వైట్ ప్యాంట్లు వేసుకుని బాగా ఇబ్బంది పడుతుంది. పిల్లలు బాగా ఏడుస్తున్నారు. జనం ఎక్కువ ఉన్నారు కదా, బస్సులు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సైతం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఒంగోలు నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సులు లేక గంటల తరబడి పడిగాపులు కాశారు. బస్సులు ఎప్పుడొస్తాయని అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లతో అనంతపురం ఆర్టీసీ బస్టాండ్లో రద్దీ నెలకొంది. పల్లె వెలుగు బస్సులను అధికారులు పూర్తిగా రద్దు చేయడంతో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. సత్యసాయి జిల్లా కదిరి బస్టాండ్ సైతం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్సులు లేక గంటల తరబడి బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తూ నానా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల సమయంలోనూ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై మండిపడుతున్నారు. వచ్చిన 1-6 బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. మేము బెంగళూరు నుంచి వచ్చినాం సార్. అక్కడ కూడా చాలా ఏమి ఇబ్బందులు పడి ఏదో రైలు పట్టుకుని వచ్చినాము. ఇక్కడ నుంచి మేము కళ్యాణదుర్గంకి వెళ్ళాలి. కళ్యాణదుర్గం పక్కన పాలవెంకి కాబట్టి సో అక్కడికి వెళ్ళాలంటే బస్సులు లేవు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు సొంతూళ్లకు భారీగా తరలివస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సరిపడా సర్వీసులు లేక ఉద్యోగులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారిపై టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఏపీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఏపీ వైపు 590 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. తాజాగా హైదరాబాద్, విజయవాడ రూట్లో మరో 140 సర్వీసులను ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో దాదాపు 3000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. రైళ్లలో స్వగ్రామాలకు వెళ్లే ఓటర్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇక్కడే ఉంటారా? ఎందుకు వెళ్తున్నారు? ఓటు వేయటానికి. ట్రైన్ బుక్ చేసుకున్నారా? చేసుకోలేదు. వెళ్ళాలి. ఎంతమంది వెళ్తున్నారు మీరు? నేను ఒక్కడిని. ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? తుని. ఎందుకండి అక్కడ ఓటు గురించి వెళ్తున్నాం. ఎక్కడ ఉంటారు మీరు? ఇక షాపూర్ నగర్ ఉంటాం. ఎప్పుడు రిటర్న్ 2 డే ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఉంది, గోదావరి ఉంది. ఎన్ని గంటలకండి? 5:30కి. హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. విజయవాడ, రాయలసీమ, కోస్తాంధ్ర వైపు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు అదనంగా ఆయా రూట్లలో నడుపుతున్నా సమయానికి బస్సులు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకున్నా మరికొందరు సీట్లు దొరక్క బస్సుల కోసం గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వెళ్ళాలన్నా చాలా సేపు నుండి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఓటు వేయడం మొదటిసారి, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను. నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది అందుకే వెళ్ళడానికి. కానీ ఇక్కడ చాలా రద్దీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నాను. ఫస్ట్ టైం ఓటు వేయడానికి వెళ్తున్నా, కానీ ఇక్కడ చూస్తే ఒక్క బస్సు ఇలా ఖాళీ లేదు. సో అప్పటి నుంచి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా బస్సెస్ అయితే రాలేదు. ఫస్ట్ టైం ఓటు కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ తోటి ఉంది. సో వెళ్ళి వినియోగించుకుందాం అనుకుంటున్నా. బస్సు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను. చాలా ఇబ్బందిగా ఉందండి. వేయాలి తప్పదు, కానీ వెయిట్ చేస్తాను. నిన్ననే వెళ్ళాల్సింది, ఇక రష్ ఉందని చెప్పేసి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయాము. మళ్ళీ ఈరోజు వచ్చినాక కూడా ఇలానే ఉంది. హైదరాబాద్, విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఏపీకి వస్తున్న వారితో పాటు సూర్యాపేట, ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లే వారితో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఓటు వేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారు పడుతున్న కష్టాలపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. ఓటు వేసేందుకు వస్తున్న వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 40 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒకే ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఆర్టీసీ బస్ బుక్ చేసుకోవచ్చన్నారు. విజయవాడ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ప్రారంభించినట్లు చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చేవారి కోసం మే 8 నుంచి 12 వరకు హైదరాబాద్ నుంచి 1066, బెంగళూరు నుంచి 284 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ వివరించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. డబ్బు అందలేదంటూ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిని ఓటర్లు చుట్టుముట్టారు. భారీగా తరలివచ్చి ఇంటి గేటు వద్ద నిలబడ్డారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లను చూసిన ఎంవీవీ ఇంటి లిఫ్ట్ ఆపేసి గేటుకు తాళం వేసుకున్నారు. ఎంవీవీ ఇంటిని ఓటర్లు చుట్టుముట్టడంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కోరమరాజుని అడిగి తెలుసుకుందాం. కోరమరాజు, చెప్పండి. ఎంవీవీ ఇంటిని ఓటర్లు చుట్టుముట్టడంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కోరమరాజుని అడిగి తెలుసుకుందాం.
కురంరాజు చెప్పండి, ఎంవివి ఇంటి వద్ద ఓటర్లు ఏమంటున్నారు? వెంకటేష్, ఎంవివి సత్యనారాయణ ఇల్లు విశాఖపట్నం లాసన్స్ బే కాలనీలో ఉంది. ఆయన తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన పోటీలో ఉన్నారు. ఈయన ఎంపీగా ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్నారు. ఈయన గత కొంతకాలంగా అంటే 2 నెలలుగా ఈయన మొత్తం తూర్పు నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో పర్యటించడం, విరివిగా ఖర్చు పెట్టి సభల పేరిటేమో అక్కడ స్థానికులందరికీ కూడా డబ్బులు ఇవ్వడంతో ఈయన మీద విపరీతంగా ఆశలు పెట్టుకున్న ఓటర్లకి కొన్ని వార్డుల్లోని ఓటర్లకేమో ఆ డబ్బులు అందలేదని చెప్పి వాళ్ళంతా కూడా వచ్చి ఎంవివి నివాసానికి నేరుగా రావడం జరిగింది. దాంతో ఏమో మొత్తం ఆయన ఇంటి తలుపులు వేసుకొని లిఫ్ట్లు అన్ని ఆపేసి మొత్తం గేట్లకి తాళాలు వేసుకున్న పరిస్థితి అక్కడ కనిపించింది. ఈ లోపల పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కూడాను అక్కడ నుంచి పంపించేయడంతో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే గొడవ సద్దుమణిగింది ఇంటి దగ్గర. అదంతా వాళ్ళందరినీ పోలీసులు వచ్చి పంపించడం జరిగింది. ధన్యవాదాలు కురంరాజు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైకాపా అభ్యర్థి వంగ గీత కార్యాలయాన్ని ఓటర్లు చుట్టుముట్టారు. వైకాపా నాయకులు కొంతమందికి మాత్రమే డబ్బిచ్చారని, తమకివ్వలేదంటూ ఆందోళనకు దిగారు. అనేక మంది మహిళా ఓటర్లు మూకుమ్మడిగా కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారని, తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఓటర్లతో మాట్లాడి అక్కడి నుంచి పంపేశారు. విజయవాడ నగర శివారు జక్కంపూడి జేఎన్యూఆర్ఎం కాలనీలో వైకాపా నేతలపై మహిళలు మండిపడ్డారు. కొందరికే ఓట్లకు డబ్బులు ఇస్తున్నారంటూ స్థానిక వైకాపా నాయకులను నిలదీశారు. అధికార పార్టీ నేతలతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పటంతో నేతలు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఓటర్లను వైకాపా నాయకులు రకరకాలుగా ప్రలోభ పెడుతున్నారు. ఓట్ల కోసం చివరికి దేవుణ్ణి వదలటం లేదు. వైకాపాకే ఓటేస్తామంటూ తిరుపతి కొర్లగుంట ఆంజనేయ స్వామి ఆలయంలో స్థానికులతో ప్రమాణం చేయించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తిరుపతి టౌన్ బ్యాంకు చైర్మన్ కేతం రామారావు దగ్గరుండి మరీ ఈ అరాచకాలకు ఒడిగట్టారు. ఓటమే భయంతోనే వైకాపా నేతలు ప్రజలకు ఒట్టేయిస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా వైకాపా నాయకులు తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ వైఎస్ఆర్ జకంపూడి కాలనీ వాసులు నిరసనకు దిగారు. వైకాపా ఎంపీ అభ్యర్థి కేసినేని నాని కార్యాలయం వద్దకు చేరుకుని మహిళలు ఆందోళన చేశారు. విజయవాడ పశ్చిమ, విజయవాడ రూరల్, మైలవరం ప్రజలు ఆయన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సాయంత్రం తమ వాళ్లు మిమ్మల్ని కలుస్తారంటూ సర్ది చెప్పి వారిని స్థానిక నేతలు పంపుతున్నారు. రాష్ట్రంలో వైకాపా నేతల ప్రలోభాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వైకాపా అభ్యర్థి మగ్ముల్ అహ్మద్ ఎన్నికల నియమాలను ఉల్లంఘించి తమిళనాడులో ఉన్న కదిరి ప్రజలను ప్రత్యేక బస్సుల్లో నియోజకవర్గానికి తరలిస్తున్నారు. బస్సులకు సీఎం జగన్ ఫ్లెక్సీ, వైకాపా జెండాలు తగిలించి నినాదాలు చేస్తూ పట్టణానికి తీసుకొచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కడప జిల్లా పులివెందులో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో ఎన్నికల కోసం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లు కుప్పకూలాయి. కుర్చీలు కింద పడ్డాయి. వర్షం వల్ల ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్తాన్ అనుకూల రాతలు కలకలం రేపాయి. ఢిల్లీలోని కరోల్ బాగ్, జండేవాలా మెట్రో స్టేషన్ల పిల్లర్లపై ఖలిస్తాన్కు అనుకూలంగా, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు నినాదాలు చేశారు. ఈ రాతలపై సమాచారం అందుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలు ఇవ్వాలని అధికారులను కోరారు. పిల్లర్లపై రాసిన నినాదాలను నల్ల రంగుతో కనపడకుండా చేశారు.